జై శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. మా అమ్మ నన్ను చిన్నప్పుడు తిడుతుండేది, నవ్వైనా మాట్లాడు, మాట్లాడైనా నవ్వు అని. అది గుర్తుకొచ్చింది ఇవాళ నాకు. ఈ ఓకడ ఆకోగారి కమ్యూనిటీ పోస్టులు చూసి సారీ ఈ ఓకడ ఆకోగారి కమ్యూనిటీ పోస్టులు చూస్తే నాకు మా అమ్మ తిట్టడం గుర్తొచ్చింది. ఎందుకంటారా, కొద్దిగా ఓపికగా చూడండి. నిన్న తటస్థ మీడియా వారి ఛానల్లో పాప ఈయన గారు ఆవేశపడిపోతూ ఆయాసపడిపోతూ ఏదో ప్రశ్నించేస్తున్నాను అనుకుని రామాయణం మీద చర్చ పేరు చెప్పి మైనాకుడి గురించి టాపిక్ తీసుకొచ్చి పర్వతాలకి రెక్కలుండేవా అని వెటకారం చేసి రామాయణం మీద బురద జల్లానని అనుకుని తన మీద తను ఎంత గుమ్మరించుకున్నాడో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 85 పేజీలు ఎవడ చేసి ఇచ్చాడో కానీ దాన్ని ముందుకు తిప్పి వెనక్కి తిప్పి పైకి తిప్పి కిందకి తిప్పి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పాప హిస్టరీ తీసుకొచ్చి చూపించాడు దేవుడా. పోనీ అంతా చేసి ఊరుకున్నాడా? ఊరుకోలేదు. వచ్చి పెద్ద గొప్పగా ఓ కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకున్నాడు. పోనీ అక్కడితో ఆగాడా? కనీసం ఒక రోజన్నా ఆగలేదు. కనీసం ఒక రోజన్నా ఆగకుండా కొయ్యసింహం గారు పంపించిన ఇంకో వీడియో లింక్ ఇంకో కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు. సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు ప్రపంచంలో అని ఈ ఓకత్రయం పాపం పదే తెగ కష్టపడి చెమటోడ్చి నిరూపించుకుంటూ ఉంటారు. చూపిస్తా చూడండి. నోవాహ్ ఆర్క్, దీని మీద చాలా వీడియోలు చేయొచ్చు. ఇవాళ చిన్న వీడియోతో మొదలు పెడుతున్నా. నవంబర్ 16, 2025న ఈ ఓకడ ఆకోగారు తటస్థ మీడియా ఛానల్లో చేరి కొన్ని కోట్ల సంవత్సరాల ఫాసిల్స్ గురించి మాట్లాడుతూ చరిత్ర చెప్తూ అపాపాపాపాపా ఆయన చేసిన హడావిడికి కొద్ది గంటల్లోనే ఆయన పెట్టి మీరందరూ చూడండి అని వాళ్ళ గొర్రెల్ని ఎగదొస్తున్న ఆ కమ్యూనిటీ పోస్ట్ గురించి ఆ రెండిటికి ఎంత తేడా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ముందు మనం ఏం చేయాలంటే జాన్ కొయ్య గారు మాట్లాడిన ఒక అద్భుత దరిద్రగుళిక వినాలి. కిరణాస్త్రం గారి ఛానల్లో చర్చకొచ్చినప్పుడు మాట్లాడిన ఒక అద్భుత దరిద్రగుళిక ఇక్కడ ప్లే చేస్తున్నాను, వినండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే, మీ ప్రకారం బైబిల్ టైం లైన్ ప్రకారం నోవాహు జల ప్రళయం ఎప్పుడు వచ్చిందో చెప్పాలి మీరు. అంటే నేటికి ఎన్ని సంవత్సరాల క్రితం సుమారుగా, ఎన్ని సంవత్సరాల క్రితం సుమారుగా ఈ నోవాహు జల ప్రళయం సుమారుగానే చెప్పగలం. 15,000 సంవత్సరాలు అంటాను నేను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జాన్ కొయ్య గారు బాగా లెక్కలేసి నోవాహు జల ప్రళయం నేటికి కనీసం 15,000 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పారు. పాప ఆయన చాలా బాగా వేస్తారు కదా లెక్కలు, బాగా గుర్తుపెట్టుకోండి. నవంబర్ 16, 2025న జాన్ కొయ్య గారు ఆయన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. నోవా ఆర్క్ అని ఒక సైట్ విజిట్ చేశారు ఆయన. పాపం ఆయన కళ్ళల్లో మతాబులు, గుండెల్లో చిచ్చుబుడ్లు. మీకు కొట్టినట్టుందే, ఈడ్చి తన్నినట్లుందే, 2 సెక్కల మీద మేకులు కొట్టి పొడిసినట్టుందే. వీళ్ళకి రక్తాలు, తన్నడాలు, చీములు, నెత్తుర్లు చూస్తే ఆనందం కదా. కొయ్య గారికి ఆ నోవా ఆర్క్ ఎన్కౌంటర్ ప్లేస్ చూడగానే అంత ఆనందం వేసిందనమాట. యేసుని సిలువేస్తుంటే చూస్తున్నంత ఆనందం ఆ ప్లేస్ చూడగానే. దాని మీద ముందు చాలా వివరంగా వీడియోలు చేసుకుందాం. ఇప్పుడు చెప్పే ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ప్రదేశం ఎక్కడుంది అంటే అమెరికాలో కెంటకీ అనే రాష్ట్రంలో ఉంది. అమెరికా మొత్తం 50 రాష్ట్రాలుంటే అందులో కెంటకీ అని ఇదొక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఆయన ఆర్క్ ఎన్కౌంటర్ అని ఈ ప్రదేశాన్ని విజిట్ చేశారు. నోవా ఆర్క్ రెప్లికా పైనుంచి చూస్తే అది ఇలా ఉంటుంది. పాపం చాలా ఆనందంగా దీన్ని విజిట్ చేశారు. దాని ఫోటోలు చూపిస్తున్నాను చూడండి, కొన్ని లోపల బయట గూగుల్లో అప్లోడ్ చేసినవి ఇవన్నీ. అయితే దీన్ని ఎవరు స్థాపించారో ఆయన గురించి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ చూపిస్తున్నానే కెన్ హ్యామ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆన్సర్స్ ఇన్
Genesis, a Christian ministry focused on biblical apologetics and young earth creationism. He is the creator and CEO of Creation Museum and the Ark Encounter in Kentucky. అరే అపాలజిస్ట్, ఈయన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా. అపాలజిస్ట్ అంటే అపాలజిస్ట్ వర్క్ చేస్తున్నాడు ఈయన. ఇంతకీ మన కొయ్య గారు విజిట్ చేసిన నోవా ఆర్క్ ఎన్కౌంటర్ని క్రియేట్ చేసింది, దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నది ఈయనే. అయితే అందులో పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన యొక్క సిద్ధాంతం ఏంటో తెలుసుకోవాలి. ఇది ఏం చెప్తాడంటే యంగ్ ఎర్త్ క్రియేషనిజం అని ఆ సిద్ధాంతం పరంగా మాట్లాడతాడు ఈయన. అదేం చెప్తుంది? యంగ్ ఎర్త్ క్రియేషనిజం ఏం చెప్తుందంటే యంగ్ ఎర్త్ క్రియేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ క్రియేషనిజం దట్ హోల్డ్స్ యాజ్ ఎ సెంట్రల్ టెనెట్ దట్ ద ఎర్త్ అండ్ ఇట్స్ లైఫ్ ఫార్మ్స్ వర్ క్రియేటెడ్ బై సూపర్ న్యాచురల్ యాక్ట్స్ ఆఫ్ ద అబ్రహామిక్ గాడ్ బిట్వీన్ అబౌట్ 10,000 and 6,000 years ago. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ టైం ఫ్రేమ్. Directly contradicting established scientific data that puts the age of Earth around 4.54 billion years. Events such as Noah flood are described as explaining much of the geological and fossil record. In its most widespread version, YEC is based on the religious belief in the inerrancy of certain literal interpretations of the Book of Genesis. బుక్ ఆఫ్ జెనసిస్ ప్రకారం నిర్మింపబడింది. ఇది ప్రస్తుతం ఉన్న సైంటిఫిక్ ఆధారాన్ని విభేదిస్తుంది. వీళ్ళు చెప్పే యంగ్ ఎర్త్ క్రియేషనిజం ప్రకారం భూమి పుట్టి కేవలం 10,000 నుంచి 6,000 సంవత్సరాల వయసు మాత్రమే అని చెప్తున్నారు. తెలుగులో మళ్ళీ చెప్తున్నా చూడండి. వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఈ సిద్ధాంతం ప్రకారం బైబిల్లోని ఆదికాండం జెనసిస్ వచనాలు చారిత్రక సత్యాలుగా అక్షరాలా చదవబడాలి. దీని ప్రకారం భూమి మరియు విశ్వం సుమారు 6,000 సంవత్సరాల క్రితము 6 అక్షరాల 24 గంటల రోజులలో సృష్టింపబడ్డాయి. కేవలం 6 రోజుల్లో రోజుకి 24 గంటలు మాత్రమే ఉన్న 6 రోజుల్లో సృష్టింపబడ్డాయట. ఇప్పుడు కొయ్య గారు చూపించిన వీడియోలోనే స్పష్టంగా కనిపిస్తోంది చూడండి. ఒక్కడ అక్కో ఏం చెప్తాడో చూద్దాం ఒకసారి. ఈ సృష్టి అనేది ఆదికాండం 1వ అధ్యాయంలో 6 దినాలలో జరిగింది అని అంటే 6 × 24 అవర్స్ కాదు, అంటే 144 అవర్స్ తక్రీబన్ దాదాపు 144 అవర్స్ లో సృష్టి జరిగిపోయింది అనుకోవడం అది శుద్ధ తప్పు. అది మరి అట్టట్టా భూమి పుట్టి 6,000 సంవత్సరాలైందన్న సిద్ధాంతం మీద కట్టిన నోవా ఆర్క్ ఎన్కౌంటర్ని మరి ఇన్ని $1 టికెట్ పెట్టి చూసొచ్చారు మరి జాన్ కొయ్య గారు. అంత హంబక్కేనా? ఒకరోజంటే కోట్లు సంవత్సరాలన్న ఈ అపాలజిస్టు మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? నోహ జలప్రళయం కనీసం 15,000 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పిన ఈ జాన్ కొయ్య గారు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? సిగ్గు లేదు, శరం లేదు కదా వీళ్ళకి. ఎక్కడైనా పెట్టుకుంటారు. రామాయణం మీద చర్చ పేరు చెప్పి కష్టపడి ఓ 84 పేజీల ఆవు వ్యాసం ఒకటి తీసుకొచ్చేసి కోట్ల సంవత్సరాల బొమ్మలేవో చూపించేసి ఆవేశపడిపోయాడు కదా. ఒకడా ఆకో కొద్ది గంటల సమయంలోనే చూడండి నోవా ఆర్క్ అని తెగ ప్రచారం చేసావు కదా, ఏదో ఒకటి చెప్పు, ఇన్ని చెప్తే ఎట్లాగా? కొయ్య గారు ఏం చేద్దాం అంటారు మరి? మీరేమో నోవాహు జల ప్రళయం జరిగి 15,000 ఏళ్ళు అన్నారు, భూమి పుట్టి కోట్ల సంవత్సరాలు ఆ ఒకడాకో అజ్ఞానగోటి గారు అన్నారు. సో ఇవన్నీ కూడా అక్కడక్కడ ఇక్కడ కొంత అక్కడ కొంత ఉన్న ఈ వచనాలను బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే భూమి పుట్టి 6,000 అని ఎవరైతే చెప్తాడో వాడు పచ్చి వెదవ అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. మళ్ళొకసారి భూమి పుట్టి 6,000 అని ఎవరైతే చెప్తాడో వాడు పచ్చి వెదవ అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అజ్ఞానకోటి గారు ఏం చెప్తున్నారు అయితే ఇప్పుడు? ఆ నోవా ఆర్క్ ఎన్కౌంటర్ కట్టించిన కెన్హామ్ అనేవాడు పచ్చి వెధవా? ఇప్పుడు ఇంకో 2 పచ్చి వెధవల్ని చూపిస్తాను నేను మీకు. షేక్స్పియర్ తన నవలల్లో భూమి వయసు 6,000 అని చెప్పాట. బొచ్చు జుట్టుతో చేతిలో ముష్టి చెప్పుతో ఈ పచ్చి వెధవడో వీడి పేరు ఎంత ఆలోచించినా జ్ఞాపకం రావట్లేదు నాకు. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే కామెంట్స్లో పెట్టండి. మరి ఒక పచ్చి వెధవ కట్టించిన
నోవా ఆర్క్ ఎన్కౌంటర్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరు చూడడమే కాక మీ గొర్రెల్ని కూడా చూడమని పాపం మీరు మీతో పాటు ఆ అజ్ఞాన కోటి కూడా ఆత్రపడుతున్నారు. మీరు గెంతుకుంటూ చూపించిన నోవా ఆర్క్ నిర్మాత ఏమో బైబిల్లో ఆదికాండం 1 చాప్టర్ ప్రకారం భూమి పుట్టి కేవలం 6 నుంచి 10,000 సంవత్సరాలే అంటున్నాడు. అయితే ఎట్టాగండి, ఏదో ఒకటి చెప్పండి. మిత్రులారా, చూసారా ప్రతి సెకను వీళ్ళు ఎలా దొరికిపోతారో? దేనికి నిలబడదు ఆ అబద్ధపు ఎడారి పుస్తకం. ముందు దీని మీద మరింత వివరంగా బోల్డ్ వీడియోలు చేసుకుందాము, ఎందుకంటే మంచి టాపిక్ ఇచ్చారు వీళ్ళు మనకి. ప్రస్తుతానికి ఈ చిన్న వీడియో చాలు ఇవాళకి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.